రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేతల్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఉమేష్ రావు వేదిక నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కేకే మహేందర్ స్టేజ్ పై ఉండగానే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగారు. ఆందోళన చేసిన నాయకులను పోలీసులు అడ్డుకొని సమావేశాన్ని సజావుగా జరిగేలా చూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేతల్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఉమేష్ రావు వేదిక నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఇందులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అదేవిధంగా ఇన్ఛార్జ్ కేకే మహేందర్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉండగానే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు మాట్లాడుతున్నారు. వేదికపైకి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు. పార్టీ కార్యక్రమాలను కానీ అధికారిక కార్యక్రమాలు ఎక్కడ కూడా పాల్గొనకుండా కేవలం సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే ఒక పార్టీ పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి చీటి ఉమేష్ రావు వస్తున్నాడు. ఇక మిగతా ఎట్టి సమయాలలో ఉండట్లేదు అంటూ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులు ఆందోళనకు దిగడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఇన్ఛార్జ్ కేకే మహేందర్ కంగు తిన్నారు. అయితే పోలీసులు వారందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ స్టేజ్ పై నుంచి దిగాల్సిందే అంటూ కూడా పట్టుబట్టారు. ఇటు ఆది శ్రీనివాస్, అటు కేకే మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా కార్యకర్తలను సంధానించడంతో అదేవిధంగా అక్కడ ఆందోళనకు వ్యక్తం చేసినటువంటి పార్టీ కార్యకర్తలను బయటకు పంపించడంతో, కాస్త దూరం పంపించడంతో ఒక్కసారిగా వ్యవహారం అయితే సర్దుమలిగింది. ఎందుకంటే పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా 16 నెలల కాలంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రావాలి, కేవలం సభలు సమావేశాలు జరిగినప్పుడే రావడం, ఇంకా అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, వెళ్లిపోవడం చేస్తున్నారంటూ కూడా పార్టీ శ్రేణులు తమ యొక్క ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా నెలకొన్నటువంటి తరుణంలో ఇటు కేకే మహేందర్ రెడ్డి, పార్టీ సిరిసిల్ల పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి, అదేవిధంగా విప్ ఆది శ్రీనివాస్ వారందరినీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఇక ప్రతి మండల కేంద్రానికి సంబంధించినటువంటి 3 నాయకులు ఈ ఆందోళన వ్యక్తం చేసినటువంటి దాంట్లో పాల్గొన్నటువంటి నేపథ్యం మీద కనిపించింది. వాటన్నింటినీ కూడా సర్దుమలిగేలా చేస్తాం, మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఉమేష్ రావు మాట్లాడవద్దు అంటూ కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒకప్పుడు అంటే ఒకనొక సమయంలో ఈ కలహాలు అనేటువంటి వాటి మరోసారి బయటకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. వారన్నింటినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలు అనుకున్న అధికార పార్టీలో ఉన్నటువంటి లూపోల్స్ అన్ని కూడా బయటపడుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పైన ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధిష్టానం కూడా దృష్టి సారించినటువంటి నేపథ్యం. ఈ దృష్టి సారించినటువంటి సమయంలోనే గతంలో కూడా అనేక వర్గ వివాదాలు బయటపడ్డాయి. తిరిగి మరోసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తల సమావేశంలో పార్టీ శ్రేణులు
ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేయడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కంగుతిన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగవని ఇటు హామీ ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు అయితే వెనుక తిరిగారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి రానిచ్చేది లేదు అంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అక్కడ పోలీసులు కల్పించుకోవడం, మీడియా పెద్ద ఎత్తున ఉండడంతో వారందరినీ కూడా శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేసి తిరిగి మరో 30 నిమిషాల తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి రిపీట్ కావద్దు అని చెప్పేసి కార్యకర్తలు చెప్పినప్పటికీ మరోసారి కావు అని చెప్పేసి కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు తేటతెల్లమయ్యాయి, బయటపడ్డాయని చెప్పుకోవచ్చు.